నిన్న జరిగినటువంటి సంఘటన చాలా దురదృష్టకరం. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీద హైయెస్ట్ సెక్యూరిటీ ప్రోటోకాల్ ఉన్నటువంటి వ్యక్తి మీద దాడి జరగడం అనేది అది విజయవాడలో చాలా అమానుషం. ఎందుకంటే నిన్న ముఖ్యమంత్రి గారి ప్రోగ్రాము నభూతో నభవిష్యత్ అన్నట్లు జరిగింది. రోడ్ షో ఎప్పుడూ లభించినటువంటి ప్రజాదరణ, అట్లాగే ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ మక్కువ విజయవాడ ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారి మీద చూపించారు. మనం అటువంటి పరిస్థితిలో ఓర్చుకోలేని పరిస్థితిలో ఇవాళ ఏదైతే ప్రతిపక్ష నాయకులు ఉన్నారో, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు, ఆయన మొదటి నుంచి కూడా ఎప్పుడైతే ఆయన అధికారం కోల్పోయాడో అప్పటి నుంచి రెచ్చగొట్టే మాటలు మాట్లాడటం మీడియా మిత్రులందరికీ కూడా తెలుసు, మీ అందరికీ కూడా, అట్లా ప్రజలకు కూడా తెలుసు. కార్పొరేషన్ ఎలక్షన్స్ అప్పుడే వచ్చి విజయవాడ ప్రజలు ఉప్పు కారం తింటున్నారా, సిగ్గు లజ్జా ఉందా అనే మాటలు మాట్లాడారు. అది మీ అందరి రికార్డ్స్లో కూడా, ఓల్డ్ రికార్డ్స్లోకి వెళ్తే ఉంటుంది, కావాలని మేము పంపిస్తాం. అట్లాగే నేను మొదటి నుంచి కూడా గూండాయిజానికి, రౌడీయిజానికి, ఈ భూ కబ్జాలకి, కరప్షన్కి వ్యతిరేకమని మీ అందరికీ తెలుసు. ఆ దాంట్లోనే కొంతమంది వ్యక్తులతో నేను టీడీపీలో మొదటి నుంచి కూడా విభేదించా. దాంట్లో ముఖ్యుడైనటువంటి వ్యక్తి విజయవాడ సెంట్రల్ అభ్యర్థి, ఒకప్పుడు మాజీ ఎమ్మెల్యే బోండామ్మ. మీ అందరికీ తెలుసు అతని యొక్క ప్రవర్తన కానీ, అతని యొక్క దురుసు ప్రవర్తన కానీ, అతని హిస్టరీ కానీ. అతను గూండా, అతను ఒక రౌడీ, అట్లాగే ఒక భూ కబ్జాదారుడు. ఈవెన్ స్వతంత్ర సమరయోధులకి భారత ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములు కూడా వదిలిపెట్టినటువంటి వ్యక్తి అతను. అట్లాగే అతని కొడుకులిద్దరు, వాళ్ళిద్దరూ కూడా అనేక దౌర్జన్యాలు, అనేక రౌడీలకు పాల్పడినటువంటి విషయాలు కూడా ప్రజలందరికీ తెలుసు. అట్లా నిన్న జరిగినటువంటి సంఘటనలో మాకు చాలా అనుమానాలు ఉన్నాయి. ఇది చాలా కుట్రకోణం దాగుంది దీని మీద. నేను కూడా బస్సు మీద ఉన్నాను. ఒక స్ప్లిట్ సెకండ్లో నాకు కూడా ఏదో ఒక సౌండ్ వచ్చింది, టప్మని. తర్వాత చూస్తే ముఖ్యమంత్రి గారు ఇట్లా చేయి పెట్టుకుని కిందకు ఇదవుతున్నాను చూశాను. అర్థం కాల ముందేంటనేది. కానీ ఇది ఒక టార్గెటెడ్ అటెంప్ట్ అనమాట, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఏంటంటే ఓర్వలేక జగన్మోహన్ రెడ్డి గారు యొక్క ప్రజాదరణ కానీ, ఆయన పట్ల ప్రజలు చూపిస్తున్నటువంటి అభిమానం కానీ, మళ్ళీ మనం ఓడిపోతున్నాం అనే ఒక బాధ కానీ టీడీపీ వాళ్ళకి, ఇవన్నీ కలిపితే నిన్నటి దాడి అనేది నా అభిప్రాయం, అనుమానం కూడా. దాని మీద పోలీసు వారు దర్యాప్తు చేయాలి, లోతైనటువంటి ఇన్వెస్టిగేషన్ చేయాలి. దాన్ని ఎవరో దోషులు అనేది ఖచ్చితంగా చేయాల్సిన విషయాలు ఉన్నాయి. మా అనుమానాలన్నీ కూడా మరి మీకు ఇప్పుడే వ్యక్తపరిచాను. మా అనుమానాలన్నీ చంద్రబాబు మీద, లోకేష్ మీద, అట్లాగే అక్కడ అభ్యర్థి బోండమ్మ మీద మా అనుమానాలు ఉన్నాయి. కాబట్టి మేము ఎలక్షన్ కమిషన్ కూడా ఆల్రెడీ మా పార్టీ రిప్రజెంట్ చేసింది, మేము కూడా చేస్తాం ఢిల్లీలో. ఏదేమైనప్పటికీ విజయవాడలో ఇటువంటి సంఘటన జరగడం చాలా బాధాకరం. ఇది రేపు రాబోయే రోజుల్లో దీన్ని అరకట్టకపోతే చాలా అనర్థాలు జరుగుతాయి. కాబట్టి విజయవాడ శాంతిగా ఉండాలి, విజయవాడ అభివృద్ధి చెందాలి అని దేంతో వైఎస్ఆర్సీపీలో మేమందరం కూడా పనిచేస్తున్నాం. నేను ఎంపీ క్యాండిడేట్గా, మా ఎమ్మెల్యే క్యాండిడేట్లు అందరూ కూడా దాని మీద కృషి చేస్తున్నారు. మేమందరం కూడా శాంతి భద్రతలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చేటువంటి వ్యక్తులు. కాబట్టి వెంటనే దీని మీద దర్యాప్తు చేసి నిజానిజాలను నిగ్గుదేల్చాలి, దోషుల్ని శిక్షించాలి. ముఖ్యంగా నిన్న ఏదైతే నేను అమ్మడే వ్యక్తం చేసిన టప్మన్ సౌండ్ వచ్చింది. తర్వాత ముఖ్యమంత్రి గారి తోటం నేను చూశాను. వెంటనే చూస్తే ఇక్కడ కరెక్ట్గా ఇక్కడ తగలటం, అదే దీంట్లో స్పీడ్లో వెల్లంపల్లి గారికి కంటి మీద దెబ్బ తగలడం జరిగింది. చాలా అదృష్టం నిజంగా. నేను నిన్న డాక్టర్స్తో పొద్దున కూడా మాట్లాడాను. ఆయన కంటికి దెబ్బ తగిలింది కానీ కొంత అదృష్టం బాగుండి ఇంకా తీవ్రమైన గాయం అవ్వలేదు, లేకపోతే ఆయన చూపు కోల్పోవాల్సిన పరిస్థితి వచ్చేది. అలాగే ముఖ్యమంత్రి గారికి నుదుటి మీద తగిలింది. ఇంకెక్కడ తగిలితే మరి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తికి అటువంటి జరగటం, ఏదైనా జరగడం జరిగితే నిజంగా కూడా మనం అందరం కూడా చాలా చింతించవలసిన పరిస్థితి ఏర్పడేది అనేది మా అందరి భావన. కాబట్టి ఇది వెంటనే అరికట్టాలి. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం.
అట్లా పోలీస్ ఇన్వెస్టిగేషన్ చేసి తీవ్రమైన చర్యలు పోలీసు వారు తీసుకోవాలని చెప్పి కూడా పోలీసు వారిని మేము విజ్ఞప్తి చేస్తాం. భద్రతా పరంగా ఎటువంటి మార్పులు చేస్తే బాగుంటుంది అనేది అంటే ఇప్పుడు నేనేమి భద్రతా పరంగా ఎక్స్పర్ట్ని కాదు, బట్ ఒక కామన్ మ్యాన్గా కానీ ఒక 2 టర్మ్ ఎంపీగా కానీ మళ్ళీ కంటెస్టింగ్ క్యాండిడేట్ కానీ మా అందరికీ ఏంటంటే విజయవాడలో ఒక ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీద ఇటువంటి దాడి జరగడం అనేది అది పెద్ద నేరం. ఇప్పుడు ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మీదే ఇటువంటి దాడి జరిగితే రేపు కామన్ మ్యాన్కి ఎట్లా ఉంటుందనేది మనందరం కూడా ఆలోచించుకోవచ్చు. కాబట్టి ఇటువంటి జరగకూడదు, రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ జరగకూడదు. ఇది అసలు విజయవాడలో అసలు జరగకూడదు. అది ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి జరిగిందంటే ఖచ్చితంగా అది బ్రీచ్ ఆఫ్ సేఫ్టీ అండ్ ప్రొటెక్ట్, దాంట్లో ఎటువంటి సందేహం లేదు.